ఎలాంటి ప్లానింగ్ లేకుండా తిరుపతికి గనక వెళితే కొంచెం దర్శనం అయితే హారబుల్గానే ఉంటుందండి. అది చాలా చాలా కష్టంగా జరిగింది ఈసారి దర్శనం అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్లో అయితే మా తిరుపతి టూర్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎలాంటి ప్లానింగ్ లేకుండా సడన్గా వెళ్ళామండి తిరుపతికి. అయితే కొంచెం దర్శనం కష్టమైందండి. ఇక ముందు రోజు అయితే ఈ విధంగా పూజ చేసేసుకొని ఈవినింగ్ 6:30 కల్లా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాము. మా ట్రైన్ వచ్చేసి 7:30. ఇక వరంగల్కి వచ్చి ఎక్కాలనేసి కొంచెం ఫాస్ట్గా అయితే వరంగల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మా వరంగల్ని మీకు కొంచెం చూపిస్తాను, చూసేయండి. తిరుపతి కరీంనగర్ టు తిరుపతి ఎక్స్ప్రెస్ కానీ ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్కి అయితే వెళ్ళిపోయాం మేము. మాకు జర్నీ 12 అవర్స్ అలా పట్టిందండి. మేము నైట్ 9 కల్లా ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 9కి తిరుపతిలో చేరిపోయాము. ఇక్కడైతే వరంగల్లో కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం అన్నమాట. ఇక మా ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్లో ఎక్కి కూర్చున్నాము. మాకు ఈ టికెట్స్ అనేటివి ఫ్రీ అండి. అంటే మా వారు సౌత్ సెంట్రల్ రైల్వే జాబ్ చేస్తారు కదా, సో అందుకోసం అనేసి స్టాఫ్ అనేసి టికెట్స్ ఫ్రీగానే ఉంటాయి. అంటే పాస్ ఉంటుందన్నమాట మాకు. ఇక ట్రైన్కి అయితే కూర్చున్నాము. అయితే మేము సడన్గా వెళ్ళామండి ఈ తిరుపతికి. అంటే పిల్లలు హాస్టల్స్ నుంచి వచ్చేసారు. మేము ఎప్పుడైనా కానీ ముందు ప్లానింగ్తో టికెట్స్ అన్నీ రిజర్వేషన్ చేసుకొని, దర్శనం టికెట్స్ కూడా రిజర్వేషన్ చేసుకొని అన్నీ పక్కడబందీగా వెళ్తామన్నమాట. కానీ ఈసారి పిల్లలకి ఇద్దరికి హాలిడేస్ లేవు. వెంటనే కాలేజెస్ స్టార్ట్ అవ్వడంతో మేము చెప్పాను కదా, ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామివారి దర్శనం లేకుండా అయితే ఉండమండి. సో అందుకోసం అనేసి ఏం రిజర్వేషన్స్ అంటే టికెట్స్ రిజర్వేషన్ లేకుండా తిరుపతికి అయితే బయలుదేరాము. ఇక మార్నింగ్ వచ్చేసరికి 9 వరకు తిరుపతిలో అయితే ఎంటర్ అయిపోయాము. ఇక రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అయితే చేసేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి ఇక కొండపైకి అయితే ఎక్కిపోవాలి. ఇక్కడ మా వారికి నాకు ఎటన్నా బయటకు వచ్చానంటే ఈ తిండితోనే ప్రాబ్లం అండి. నాకేమో అసలు ఎక్కడ తినాలనిపించదు. మా వేరేమో కోప్పడతారు. ఇక ఏదో బాధ భరించలేక ఇడ్లీయే తింటున్నాను. ఈ దోశలు పూరీలు అంటే నా వల్ల కాదు. ఇక ఇడ్లీ అండ్ వడ ఆర్డర్ చేసుకున్నాము. ఆ వడ కూడా అస్సలు నచ్చలేదండి. వడలో మిరియాలు ఎక్కువగా వేశారు. అస్సలు అంటే అస్సలు బాగాలేవు. కాకపోతే ఏదో తినాలి కదా. ఇక తినకపోతే మా వారికి నాకు గొడవే. ఎక్కడైనా అంతే అండి. మాకిద్దరికి బయటకు వచ్చామంటే తిండి విషయంలోనే గొడవ అవుతూ ఉంటుంది. మా వారేమో ఎక్కడైనా అడ్జస్ట్ కావాలని మా వారు అంటారు. నాకేమో ఈ తినడం అంటే ఎక్కడ నచ్చదు. మేము స్నాక్స్ తీసుకెళ్ళాం కానీ ఎంతైనా స్నాక్స్ కొంచెం తినాలి కదా. సో అందుకోసం అనేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసి ఇక కొండపైకి అయితే బయలుదేరామండి. ఒక ట్రావెల్ అంటే క్యాబ్ తీసుకున్నాము. పైకి దర్శనానికి అయితే వెళ్తున్నాము. అదేంటో అండి, తిరుపతికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఆ కొండను చూడగానే గ్లూజోన్స్ వచ్చేస్తాయి. నాకైతే చాలా చాలా ఇష్టమైన దేవుడు ఈ తిరుపతి దేవుడు అన్నమాట. మాకైతే పైకి వెళ్ళడానికి కూడా చాలా భయం వేసిందండి. ఎందుకంటే మాకు దర్శనం టికెట్స్ లేవు. ఇది ఫస్ట్ టైం ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తున్నాము. అస్సలు హారబుల్ అండి నిజంగా చెప్పాలంటే. ఇక పైకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి అయితే ఒక ఫోటో దిగేసాము. ఇక మా వారు అండ్ మా బాబు అయితే గుండ్లు చేపించుకుంటున్నారు. మేమైతే ఏమి వెంట్రుకలు ఇవ్వడం లేదు. నాకు పిల్లలు ఇద్దరు పుట్టిన ఇయర్ అయితే నేనైతే గుండు చేయించుకున్నాను. ఇక పైకి ఎక్కుతుంటే అన్ని గోవిందనామాలు కనబడుతూ ఉంటాయి కదా, భలే ఇష్టం అండి నాకు ఇవన్నీ. ఇక కాల్లో మంచి భక్తి సాంగ్స్ వేశారు. అబ్బబ్బా ఎంత బాగా అనిపిస్తుందో అసలు. ఇలా ట్రావెలింగ్ చేస్తూనే ఉండాలనిపించింది అన్నమాట. ఆ కొండపైకి ఎక్కుతుంటే నాకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించింది. కాకపోతే మన లెమన్ చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని మాస్క్ పెట్టుకుంటే పర్లేదు, జస్ట్ ఓకే. మా బాబుకి నాకే ఈ ప్రాబ్లం ఉందండి. ఇక మా వారు మా పాప అయితే సూపర్గా ఉంటారు. కాకపోతే నాకు అంటే వామిటింగ్ రాదు, ఆ సెన్సేషన్ ఉంటుందన్నమాట. ఇక పైకి అయితే ఎక్కేసాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ఎక్కగానే అన్నదానం దగ్గరికి వెళ్ళామండి. ఇదే ఫస్ట్ టైం ఈ అన్నదానం చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. మేము ఎప్పుడు కూడా అన్నదానం దగ్గరికి అంటే అక్కడ అన్నప్రసాదం తీసుకోలేదన్నమాట. ఒకసారి టేస్ట్ చేద్దామనేసి అన్నప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళేసాము. చాలా బాగుందండి. ఒక స్వీట్ పెట్టారు, ఒక కర్రీ అండ్ రసము, పప్పు, సాంబారు, ఇవన్నీ కూడా కర్డ్ కూడా పెట్టేశారు. చాలా బాగా అనిపించింది. ఏదైనా మనకు అదృష్టం ఉండాలండి. అన్నప్రసాదం చేయడానికి కూడా అదృష్టం ఉండాలంటూ ఉంటారు కదా. మేము ఇప్పటికీ 5 ఇయర్స్ వచ్చాము. 5 ఇయర్స్లో కూడా ఎప్పుడూ కూడా అన్నదానం చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇక అన్నం తినేసిన తర్వాత
ఇక్కడ చూసారా అందరినీ మీకు ఇలా చూపిస్తున్నాను అన్నదాన సత్రం. అక్కడ ఎవరినైనా అడిగితే చెప్తారండి మనకు అన్నదానం ఇక్కడ చేస్తున్నారు అంటే అక్కడికి వెళ్ళేసి తినేసేయచ్చు అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి స్వామివారు మాకు అన్నప్రసాదం కూడా కలిగించారని చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఇలా వీళ్ళందరూ సేవకైతే వెళ్తారు కదా, ఆ సేవకు వెళ్ళిన వాళ్ళందరూ అన్నదానం చేసి అన్నం వడ్డిస్తారన్నమాట. ఇక మా ఆయన మా వారు అండ్ మా బాబు ఇద్దరు కూడా గుండ్లు చేయించుకున్నారు. గుండ్లు చేయించుకున్న తర్వాత ఈ బొట్లు అంటే నాకు భలే ఇష్టం అండి. అసలు ఈ బొట్లన్నీ పెట్టించుకున్నాము. మేము శారీస్ కట్టుకుందాం అనుకున్నాం కానీ అసలు ఓపిక లేదండి. ఎందుకంటే ఫ్రీ దర్శనం కదా, అంటే ఇప్పుడు మనం మనీ పెట్టిన దర్శనం అయితే ఇన్ని అవర్స్ పడుతుంది బయటకు వస్తాము అనే ఒక ఆలోచన ఉంటుంది. కాకపోతే ఇది ఫ్రీ దర్శనం కదా, ఎన్ని అవర్స్ పడుతుందో ఏమో అనేసి ఒక అంచనా లేకుండా వెళ్ళాం కదా. ఇక శారీస్తో అంటే కొంచెం కష్టం కదా, సో కాబట్టి ఇక డ్రెస్సెస్తోనే అడ్జస్ట్ అయ్యామన్నమాట. ఇకైతే పైకి అయితే ఎక్కుతున్నాము. ఇక మాకు దర్శనం అయితే అయిపోయిందండి. ఇక డార్మెంట్స్ లాగా ఇందులో ఉంచారండి. అసలు ఎన్ని అవర్స్ అంటే మేము ఈవినింగ్ 3 o'clock వెళ్తే నెక్స్ట్ డే 6:30కి అలా దర్శనం అయింది. 12 అవర్స్ కాదండి, 12 అవర్స్ కాకుండా 18 అవర్స్ దర్శనానికే పట్టిందన్నమాట. ఇక్కడే కొంచెం కష్టంగా అనిపించింది. ఇక నైట్ అంతా అందులోనే పడుకోవడం చాలా చాలా హారబుల్గా అనిపించిందండి. ఇక అప్పుడే అనుకున్నాము ఎంతైనా పర్లేదు మనం ముందుగా రిజర్వేషన్స్ చేసుకొని రావాలి అని అనుకున్నాం అన్నమాట. ఇక స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక బాగా జరిగిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ అయితే చేసేస్తున్నాము. మార్నింగ్ 6:30కి అలా దర్శనం అయిపోయిందండి. ఇక కిందికి వచ్చేసరికి 10 అలా అయిపోయింది. మా పిల్లలు బయటకు వస్తే ఈ రైస్ ఐటమ్స్ అస్సలకే తినరండి. ఇక వాళ్ళ కోసం పరోటాస్ ఆర్డర్ చేశారు. నేను మా వారేమో రైసే తినేసామన్నమాట. ఆ ముందు డే మొత్తం అసలు ఫుడ్డే లేదండి. చాలా చాలా బాధగా అనిపించింది. కాకపోతే ఇక అలా అడ్జస్ట్ అయ్యామన్నమాట. మొత్తానికి ఆ స్వామివారి దర్శనం అయితే బాగానే జరిగిందండి. ఇక ఎప్పుడైనా పర్ఫెక్ట్ పగడ్బందీగా అన్ని ప్లానింగ్స్ చేసుకొని వెళ్ళాలని ఈ ట్రిప్తో అయితే మేము అనుకున్నామన్నమాట. ఇదేనండి ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్.